గారిని మాట్లాడలేదు. రైట్ రైట్ మనతో పాటు తులసిరెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు. తులసిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. సార్ ఇవాళ ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు, ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు నాకు తెలిసి మీరు మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఇటు మస్తాన్ గారి కామెంట్స్, అదే విధంగా వెంకటలక్ష్మి గారి కామెంట్స్ కూడా విన్నారు. సార్ నా ప్రశ్న చాలా సున్నితమైంది, చాలా స్ట్రైట్, చాలా క్లియర్ సార్. ప్రజలని భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ఆంధ్ర రాజకీయాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి ఎటువైపు తీసుకెళ్తా ఉన్నాయి సార్ ఆంధ్ర రాజకీయాలని? ప్రజల్ని ఏ వైపు తీసుకెళ్దాం అనేది ఉద్దేశం? ఇక్కడ ఒక 4-5 అంశాలు. ఒకటి పరామర్శ, రెండవది దాని అక్రమ కేసు అనడం, మూడవది పోలీసులపై వ్యాఖ్యలు, నాలుగవది మళ్ళీ నేనే వస్తా, ఐదవది ఎక్కడికి పోతుంది సమాజం. ఈ 5 అంశాల మీద ఫస్ట్ పరామర్శ వరకు ఓకే, ఇది మనవాడు అనుకున్నప్పుడు, ఎటువంటి వాడైనా తప్పు చేసినా, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది అది నాయకుని లక్షణం. అది 100% వచ్చేసి పరామర్శ వరకు అది 100% కరెక్ట్, అది సమంజసం. ఇది నాయకుడు చేయవలసిన పని. న్యాచురల్గా తప్పు చేసి ఉండొచ్చు, అది తర్వాత ఇష్యూ. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, మనవాడు కష్టాలు ఉన్నప్పుడు పరామర్శించడం అది కరెక్ట్. ఇది కార్యకర్తల్లో భరోసా వస్తుంది, నాయకుల్లో భరోసా వస్తుంది. కాబట్టి పరామర్శ వరకు ఓకే. రెండవది అక్రమ కేసు పెట్టారు అతని మీద అని చెప్పేసి, అది పెద్ద ప్రజలు వచ్చేసి దాన్ని హర్షించారు. అక్రమ కేసా సక్రమ కేసా అనేది రేపు కోర్టులో తెలుస్తుంది. తట్టు వల్లభనేని వంశీ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు దాన్ని, ఆ ట్రాక్ రికార్డు దీని అక్రమ కేసు అని, నిజంగా అది అక్రమ కేసు అయినప్పటికీ దాన్ని రేపు కోర్టు చెప్తే తప్ప నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు వచ్చేసి ఇది ఒకటే కాదు, 5-6 కేసులు 8 కేసులు ఉన్నాయి ఆయన ట్రాక్ రికార్డు. తర్వాత గతంలో ఏమేమి మాట్లాడింది. కాబట్టి ఇది అక్రమ కేసు అని జగన్ చెప్పినంత మాత్రాన అది ప్రజలు హర్షించరు, వాళ్ళ క్యాడర్ కూడా హర్షించరు. పరామర్శించేందుకు హర్షిస్తారు కానీ అక్రమ కేసు పెట్టారు అనే దాని మీద అది పెద్ద ప్రజలు హర్షించరు. సరే, అది కోర్టు నిర్ణయించాలి. మూడవది పోలీసులపై వ్యాఖ్యలు. అది కొంతమంది మీదనే చేసిండొచ్చు. అది వాళ్ళ కార్యకర్తల్లో, వాళ్ళ నాయకుల్లో భరోసా కలిగించేదానికే చేసిండొచ్చు. కానీ పరామర్శించడమే భరోసా ఇస్తుంది. దాన్ని చెప్పడం వచ్చేసి ఎఫెక్టివ్గా, పరుష పద్యాలను లేకుండా మామూలుగానే అంతకంటే ఎఫెక్టివ్గా చెప్పి మరింత భరోసా కలిగించవచ్చు. దాన్ని నడి రోడ్డుపై బట్టలు కూడా తీసుకొడతా, ఇది ఒక సామాన్యులు వచ్చేసి బజార్ రౌడీలు మాట్లాడే భాష. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ నాయకుడుగా అది మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు అవి. ఆయనే కాదు, ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఏ పార్టీ నాయకులు మాట్లాడినా, ఒక స్టేజ్ ఉండే వాళ్ళు ఎవరు మాట్లాడినా అది నెగటివ్ గా పోతుంది వచ్చేసి. కానీ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఇది మంచిది కాదు, చట్టపరంగా పోండి, వచ్చేసి ప్రభుత్వం ఏం వ్యక్తి చేయకండి, ఇవన్నీ ఎల్లకాలం వీళ్ళే ఉండరు అని దాన్ని వచ్చేసి మంచిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఇది నోటి దూల కింద వస్తుంది, నోటి దురుసుతనం కింద వస్తుంది. ఇంకోటి వేమన పద్యాలు జ్ఞాపకం వస్తాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మురుగునట్టు కనకంబు మురుగున విశ్వదాభిరామని, ఇటువంటి మాటల గురించి ఆయన ఆరా చెప్పింది 300 సంవత్సరాల క్రితం. ఇంకొక పద్యం కూడా చెప్పాడు, గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మోతతోడ, సజ్జనుడొచ్చినట్లు అదముడొచ్చగలేడు విశ్వదాభిరామని, ఇటువంటి మాటల గురించి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కరిసే కుక్కలు మొరగవు, మొరిగే కుక్కలు కరవు అని చెప్పేసి, నువ్వు నిజంగా రేపు వచ్చేసి ఉన్నప్పుడు చట్టపరంగా మంచిగానే వచ్చేసి చెప్పొచ్చు వచ్చేసి. కాబట్టి ఇది ఏ విధంగా వచ్చేసి ఆ వ్యాఖ్యలు వచ్చేసి సమంజసం కాదు. బట్టలు కూడా తీసి కొడతా, నడి రోడ్డు మీద కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్నా, ఇవన్నీ సప్త సముద్రాల సరే ఓకే ఎక్కడ ఉన్నా కానీ చట్ట ప్రకారం తీసుకొస్తామని చెప్పొచ్చు వరకు. కాబట్టి అది ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇక 4వ అంశము నేనే వస్తా. న్యాచురల్గా నాయకుడు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీలు కానీ ఆశావాద దృక్పథం ఉండాలి. కాబట్టి అది వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు, మనిషి ఆశాజీవి. కానీ అది భరోసా కల్పించడానికి కూడా నాయకులకు, కార్యకర్తలకు అవసరమే. కానీ నాకు తెలిసి ఆయన మళ్ళీ రావడం కష్టమే. ఎందుకంటే సరే
5 ఏళ్ల పరిపాలనలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ ఆయనకు ప్రధానమైనటువంటి నెగటివ్ పాయింట్ రేపు రాజధాని, అమరావతి రాజధాని మీద ఆయన చేసిన కుప్పిగంతులు. ఇది ఏ ప్రాంతం వాళ్ళు కూడా కన్విన్స్ కాలేదు. రాయలసీమ ప్రాంతం మళ్ళా ఈయన వచ్చేసి ఆ రాజధాని మళ్ళా విశాఖపట్నం పోనిస్తాడని చెప్పేసి ఆ భయము అతని వెన్నంటుతానే ఉంటుంది రేపు ఎన్నికల్లో కూడా. కాబట్టి విశాఖపట్నం ప్రాంతం వాళ్ళు మాకెందుకు యొక్క రౌడీ రాజకీయం అని చెప్పేసి వాళ్ళు కావాలనుకోవడం లేదు. అమరావతి ప్రాంతం వాళ్ళు ఆ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు ఉన్నదాన్ని మళ్ళీ తీసుకుపోతాడు అని చెప్పేసి ఆ వాళ్ళు, ఇంకా రాయలసీమ వాళ్ళు ముందుగానే విజయవాడ దూరంగా అమరావతి దూరం అనుకుంటే విశాఖపట్నం పోతే అని చెప్పేసి ఇంకానే అది ఆయన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఏ విధంగా రాష్ట్ర విభజన అనే అంశము కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించిందో, రాజధాని మార్పు అనేది జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు. ఏ ప్రాంతం వాళ్ళు వచ్చేసి ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. మిగతా అనేక కార్యక్రమాలు కంపేర్ చేసుకోవచ్చేమో కానీ అదొక్కటే ఆయనకు మహా ప్రతిబంధకము. కాబట్టి ఆయన మళ్ళీ వచ్చే క్వశ్చన్ నాకు తెలిసి ఉండదు. నా దృష్టిలో రేపు పులివెందులో కూడా డౌటే. గతానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఆయన పులివెందుల నియోజకవర్గంలో కూడా గెలవడం కష్టమవుతుంది వచ్చే ఎన్నికల్లో. చాలా నిజాలు చెప్పేస్తున్నారు తులసిరెడ్డి గారు మీరు. అయితే దీంట్లో మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ పెట్టలేకపోయినారు. నీకు అంత దమ్ము ఉంటే ఆ త్వరలో వచ్చేసి ప్రజాస్వామ్యంలో పోరాడలేవా? పోటీలు పెట్టలేకపోయినారు. సాగినంత కాలం సాగుతూ ఉంటుంది. ఇదే పోలీస్ సపోర్టుతో గతంలో లోకల్ బాడీ ఎన్నికలు చేశారు. ఎప్పుడు పోలీసులు మారిదలకల్లా చాపీలో నీటి నుండి బయటపడినట్టు పోటీ పెట్టలేకపోయినావు. పులివెందుల్లో పోటీ పెట్టలేకపోతే ఇంకా నువ్వు ఊరికి కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తావు? వచ్చేసి ఒక్కటి మొత్తం ఇప్పటికీ మన 62,000 మెజార్టీతో గెలిచావు. మొన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రివి, మొదటి మీ కంచుకోట. అటువంటి చోట నీకు పోలీసు యంత్రాంగం సహకరించుకుంటే నామినేషన్స్ వేస్తాను కూడా దిక్కులేని పరిస్థితి అంటే ఇంకా రేపు ఏం ఎన్నికలు చేస్తావు నువ్వు వచ్చేసి? అసలు నువ్వు వచ్చేసి ఊరికే పైకి మాట్లాడితే అట్లా. బట్ రేపు పులివెందులే నియోజకవర్గంలోనే ఆయన గెలిచేది కష్టం. ఇది పరిస్థితి నాకు తెలుసు. ఎందుకంటే నీది తినాలి నాది తినాలి అంటూ ఆయనది పులిందులే నాది పులిందులే కాబట్టి నియోజకవర్గం కాబట్టి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు జరిగింది పరామర్శ వరకు ఓకే. మిగతా విషయాలు వచ్చేసి ఇది ఆటవిక రాజ్యము, అనాగరిక రాజ్యము. అది జగన్మోహన్ రెడ్డి చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా, లోకేష్ చెప్పినా, ఎవరు చెప్పినా తప్పు తప్పే. అది కరెక్ట్ కాదు. రైట్ తులసిరెడ్డి గారు, వెల్కమ్ బ్యాక్ టు వేకే. చందు గారు